అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టైమ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక అభినందనీయమైన నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు, దానికి కొత్త శక్తిని అందించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది రాష్ట్రంలోని వేలాది మంది చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం కలిగిస్తోంది. ఆగస్టు 7వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించబోతోంది. అంతేకాదు ప్రతి నెల 2,500 రూపాయలు నగదు సహాయాన్ని కూడా అందించనుంది. ఈ పథకం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రారంభించనున్నారు. మనందరికీ తెలిసిందే, చేనేత అనేది మన దేశపు సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక. కానీ కాలంతో పాటు ఈ రంగం కొంత వెనుకబడినట్లయింది. ఆధునిక మిషన్ ఆధారిత పరిశ్రమల వల్ల ఈ చేనేత రంగానికి గట్టి పోటీ ఏర్పడింది. ఫలితంగా ఎంతో మంది చేనేత కార్మికులు ఆర్థికంగా వెనుకబడిపోయారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ పథకం ద్వారా చేనేత పరికరాలు నడిపేందుకు అవసరమైన విద్యుత్ను పూర్తిగా ఉచితంగా అందించనుంది. ఇది వారి ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోంది. ముఖ్యంగా చిన్న స్థాయి చేనేత కుటుంబాలకు ఇది పెద్ద ఊరట. ఇక నెలకు 2,500 రూపాయలు నగదు సహాయం విషయానికి వస్తే, ఇది వారి రోజువారీ అవసరాలను తీర్చుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రయోజనాల వల్ల వారు మళ్ళీ ఈ రంగాన్ని కొనసాగించాలనే ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం ఈ పథకానికి ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా లబ్ధిదారులు గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. ఉమ్మడి నెమ్మడి విధానంతో నిజంగా ఈ రంగంలో ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని అందించాలన్నదే ప్రభుత్వం ధ్యేయం. అంతేకాదు ఈ పథకం కేవలం సహాయకంగా మాత్రమే కాకుండా చేనేత రంగాన్ని ఆధునీకరించడానికి ఒక అడుగు ముందుకు వేసినట్టు చెబుతున్నారు అధికారులు. కొత్త పరికరాలు, మార్కెట్ లింకులు, ఆన్లైన్ విక్రయ అవకాశాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రోత్సహించబడుతున్నది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకమే కాదు, ఇది చేనేత సంస్కృతికి జీవం పోసే ప్రయత్నం. ఎందుకంటే మనకు చేనేత అంటే పట్టు పంచెలు, జమ్దాని డిజైన్లు, హస్తకళలు గుర్తుకొస్తాయి. వాటి వెనుక ఎన్నో కుటుంబాల జీవనాధారం ఉంది. ఈ తరహా సంకల్పాలు ప్రభుత్వంతో పాటు మనం కూడా చేనేత అయిన స్థాయిలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తే ఈ రంగం మళ్ళీ పుట్టుక తీసుకోగలదు. వాడదాం చేనేత, నిలిపేద్దాం సంప్రదాయం అనే నినాదం వాస్తవానికి దగ్గర కావాలంటే ఇటువంటి ప్రభుత్వ చర్యలు మరింత సమర్థవంతంగా అమలయ్యేలా మనమందరం చొరవ తీసుకోవాలి. మొత్తానికి చెప్పాలంటే ఈ ఉచిత విద్యుత్ నగదు సాయం పథకం ద్వారా చేనేత కార్మికులకు కొత్త ఆశ, కొత్త ప్రేరణ ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం వినండి, చూడండి మన తెలుగు టైమ్స్.